హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు వీడియోలో అయితే కేక్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నానండి. అది కూడా ఒక బన్నుతోనైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఇవి బేకరీలలో దొరుకుతుంటాయి కదండి, అలాంటిది ఇలా ఒక బన్ను తీసుకొచ్చేసుకోవాలి. ఇది మనకి స్టవ్తో పని లేకోకుండా చాలా చక్కగా క్విక్గా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది. దీనికి పిండిలు కానీ ఎగ్స్ కానీ ఏమీ అవసరం లేకుండా చేసుకోవచ్చండి. మనం ఓన్లీ బన్నుతోనే కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను తీసుకున్న బన్నునైతే ఇలా 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చక్కగా పిల్లలకి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఎప్పుడు బయట నుంచి కాకుండా ఇలా మన చేతులతో చేసి పెడితే చాలా బాగా అనిపిస్తుంది కదండి. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటుందండి నిజంగా. ఇలా మనం 4 పీసుల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. ఇలా మిల్క్ బ్రెడ్ తీసుకొని ఓన్లీ సైడ్స్ అంతా కట్ చేసుకోవాలండి. ఈ బ్రెడ్ ముక్కలవి ఓన్లీ సైడ్సే మనకి యూజ్ అవుతాయి. ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ అంతా ఇలా కట్ చేసేసుకుందాము. ఇంకా మనం ఇప్పుడు ఈ కేక్ చేసే విధానంలో అయితే స్టవ్తో అయితే మనకు అస్సలు ఏమాత్రం కూడా పనే లేదండి. ఇలా కట్ చేసుకున్నవి ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇందులో ఇప్పుడు ఒక 5 రూపీస్ది బూస్ట్ ప్యాకెట్ కట్ చేసేసుకొని ఈ బూస్ట్ని అంతా దీంట్లో వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చక్కగా క్విక్గా అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. మనం బూస్ట్ వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి తినేటప్పుడు మనకి. తర్వాత ఒక బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఈ చక్కెర మొత్తం మనకి కరిగిపోయేలాగా కలిపేసుకుందాము. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి ఓన్లీ ఈ 3 ఐటమ్సేనండి. ఇక్కడైతే నేను షుగర్ సిరప్, అలాగే ఇక్కడ ఎండు కొబ్బరి పొడి, ఇంకా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ది సైడ్ పార్ట్ అలాగే బూస్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్ కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి, చాక్లెట్ సిరప్ అనేది. ఇంకా తర్వాత మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇలా 2 సెట్ లాగా అయితే పెడుతున్నానండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ వాటరు, మనకి ఈ బ్రెడ్ తడిసే విధంగా ఈ షుగర్ సిరప్ అనేది బ్రెడ్ అంతా వేసేసుకోవాలి. చిన్న పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కొద్ది కొద్దిగా షుగర్ వాటర్ వేసుకుంటూ బ్రెడ్ నానేలాగా వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ కాకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా షుగర్ వాటర్ అనేటివి వేసుకోవాలి. ఇలా షుగర్ వాటర్ వేసుకున్నాక ఇప్పుడు దీని మీద నుంచి చాక్లెట్ సిరప్ అనేది వేసుకోవాలి. మనకి ఇంట్లో చక్కగా బ్రెడ్, షుగర్ సిరప్, అలాగే చాక్లెట్ క్రీము ఇవి ఉంటే మటుకు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. షుగర్ అంటే మనకి ఇంట్లోనే ఉంటుంది. ఇంకా చాక్లెట్ సిరప్ ఒక్కటి మనం బయట నుండి తెచ్చుకుంటే చక్కగా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మనము చాక్లెట్ సిరప్ వేసుకున్నాక ఇదంతా బ్రెడ్కి ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. చక్కగా అంటే విధంగా ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపై నుంచి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. మనం తినేటప్పుడు మటుకు భలే బాగుంటుందండి. ఎండు కొబ్బరి వేసుకుంటే మటుకు సూపర్ టేస్టీగా ఉంటుంది. 2 పీసుల మీద కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇంకో బ్రెడ్ పీసులు ఉన్నాయి కదండి, అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట బ్రెడ్ మీద. ఇప్పుడు మళ్ళీ దీనిపై నుంచి షుగర్ సిరప్ అనేది వేసేసుకుందాము. ఈ షుగర్ వాటర్ కూడా మళ్ళీ వేసేసుకోవాలి.
మనకి ఇది చక్కగా ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకొని తింటే కూల్ కేక్ లాగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేసి పిల్లలకైతే పెట్టేయండి, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలా షుగర్ వాటర్ అన్నీ వేసుకున్నాక మళ్ళీ పైనుంచి చాక్లెట్ సిరప్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలా మళ్ళీ చాక్లెట్ సిరప్ అంతా వేసేసుకొని ఇది కూడా మళ్ళీ బ్రెడ్ అంతా అప్లై చేసేసుకోవాలండి. మళ్ళీ పైనుంచి కొబ్బరి పొడి వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకున్నాక మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదండి బూస్ట్ వేసుకొని బ్రెడ్ని, అది కూడా పైనుంచి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటూ పైనుంచి మెల్లిగా కొంచెం ప్రెస్ చేస్తూ వేసుకోండి. బ్రెడ్కి పట్టే విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఇంకో ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. చక్కగా నీట్గా సర్వ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, అది కూడా బ్రెడ్ తోటి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇక్కడైతే నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇది మటుకు ఒక 1 అవర్ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కూల్గా చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనము షుగర్ వాటర్ వేసుకున్నాం కదా, చక్క బ్రెడ్ అంతా పీల్ చేసుకొని చాలా స్పాంజీ లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.